భయం. ఈరోజు దేవుని బట్టి నీకు ప్రేమతో చెప్తున్నాను, భయపడొద్దు బిడ్డలారా. సమస్యలు ఏవైనా కావచ్చు, శ్రమలు ఎన్నైనా కావచ్చు, అన్నిటిని అధిగమింపజేసి నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఉత్తమమైన స్థితికి చేర్చగల దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇది నమ్మాలి. నువ్వు పనికిమాలిన వాటన్నిటికీ భయపడొద్దు. ఒక దేవునికే భయపడాలి. దేవుడు నీకు తోడుగా ఉంటే ఏవి, ఎక్కడ, ఏది, ఎవడు ఏ ప్రయోగం చేసినా, ఏ వాస్తు తేడా ఉన్నా, ఏదున్నా నీకేమి కాదు. నువ్వు బాగుంటావు, వర్తిల్లుతావు. నా తండ్రి సెలవు లేకుండా నిన్ను ఏది ముట్టదు. నేను చెప్పేది మాటలుగా నిజంగా చెబుతున్నాను నేను. హలో వాస్తు పిచ్చోళ్ళు, ఇక్కడ కూర్చొని వాక్యం బాగా నిన్నట్టుండి ఇంటికి బాగా ఇవ్వడం నేను చెబితే సార్ అంతేనంటావా? అట్నే, అందుకే కాబోలు అసలు ఏం మిగలట్లేదు డబ్బులు. నీకెందుకు ఇది పగలగొట్టు, నీకు కుప్పలు మిగులుతాయని పగలగొడతాడు. ఏముండదు, డబ్బులు ఇంకా కాసిన అప్పులు చేసుకొని మళ్ళీ గోడలు కట్టుకోవడం తప్ప ఏముండదు. పొర్రపాటును కూడా పిచ్చి శాస్త్రాలను నమ్మొద్దు, అవి కహానీలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేమన యోగి మామూలు తిట్ల ఈ జాతకాలు, ముహూర్తాలు, ఈ వాస్తులు, ఈ వ్యక్తుల్ని నేను తిట్టానంటే మళ్ళీ ఏడిచేస్తాను. అందుకే వేమన్న తిట్టాడు. విప్రులెల్ల చేరి వెర్రి కూతలుగూసి, విప్రులెల్ల చేరి వెర్రి కూతలుగూసి, సతిపతులను గూర్చే సమ్మతమున మును ముహూర్తము చెముండెట్టు మోసరా, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. ఏమన్నా అర్థమైందా మీకు? విప్రులల్లా చేరి వెర్రి కూతలు కూసంటే పంతులందరూ చేరి మంత్రాలు చదివి, సతీపతులను గూర్చే సమ్మతమున భార్యాభర్తలకు ఇద్దరు కలిపి పెళ్లి చేశారంట. అమ్మాయికి అబ్బాయి కలిపి భార్యాభర్తలు చేశారు. మును ముహూర్తము ముందుగా ముహూర్తం పెట్టి మరీ పెళ్లి చేశారంట. పెళ్లి చేసిన కొద్ది రోజులకి అబ్బాయి పోయాడంట. ముండెట్టు మోసరా, అరే వెర్రి కూతలు కూస్తివి, మును ముహూర్తం ఉంచితివి, అన్నీ చేస్తేవి, అబ్బాయి పోయే ఎందుకు పోయాడురా? ముహూర్త బలం కాలేదా? జాతక చక్రం సెట్ కాలేదా? ఎందుకు పోయాడు? నక్షత్ర బలం బాగలేదా? అన్ని చూసే పెట్టావుగా. అదంతా దైవాధీనోరా నాయన. చండాలం తిడతాడు వేమన యోగి. మళ్ళీ నేను తిట్టానంటే ఏడిచేస్తాను. నేను కాదు, వేమన యోగి. పిండములను చేసి పితరులను దలపోసి కాకులకు బెట్టు గాడ్జలారా, పిండములను చేసి పితరులను దలపోసి కాకులకు బెట్టు గాడ్జలారా, పియ్యదినెడి కాకి పితరుడెట్లాయరా. అరే నీ తెలివి తగలయ్యా. విశ్వదాభిరామ వినురవేమ. ఇవన్నీ చెబుతానని నేను నచ్చను వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మరి లేకపోతే కాకి ఏది పెడితే అది తింటుంది. అది పితరుడైంది. నేను కాదు అంది, వేమన అన్నాడు. వేమన, మళ్ళీ వేమన్న అన్న కూడా వేమన్న కాదంట, వేమన. యోగి వేమన ఆయన. ప్రియులారా, నమ్మేవాడు ఉంటే చెప్పేవాడు చాలా చెబుతాడని, నాయనా నీ అమాయకత్వాన్ని అవతలవాడు సొమ్ము చేసుకోవడానికి నీ బుద్ధిహీనతను వాడుకుంటాడు సైతానైనా మానవుడైనా. కాబట్టి ఇక ఆ వెర్రితనంతో మోసపోయింది చాలు, బుద్ధిహీనత చాలు. సమస్తము మీద అధికారము నీకు అనుగ్రహించిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. పనికిమాలిన గుడ్డి శాస్త్రాలను నిజమని భ్రమించి మోసపోయింది చాలు చాలు చాలు, ఇంకొద్దు ఇంకొద్దు. వాటిని ఫాలో అయినంత కాలం నాశనం అయ్యాం, ఇబ్బంది పడ్డాం. మొత్తం తీసుకెళ్ళి దెబ్బలో కొట్టి యేసుప్రభు పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెచ్చుకొని ప్రార్థన చేయటం, చెడుతనం మానుకోవటం, క్రమంగా జీవించడం ఎప్పుడైతే మొదలు పెట్టామో బ్రతుకు ఆశీర్వాదం వైపు అడుగులేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దాదాపు 24 సంవత్సరాలు దేవుని కృపలో వర్ధిల్లుతా ఆయన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా ప్రేమతో చెప్తున్నాను, మన బుద్ధిహీనతే సైతానుగాడికి బలమైన ఆయుధం. మన అమాయకత్వం, వెర్రితనమే వాడికి ఆయుధం. ఆ ఛాన్స్ ఇవ్వద్దు. ఒకళ్ళు వస్తారు, ఒకళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు, ఆర్టిస్టులు.
మంచి ఆర్టిస్టులు ఉన్నారు. ఈయన్ని బకరాన్ చేయాలంటే ప్రార్థన చేస్తా. స్తోత్రం స్తోత్రం. ఏందో నాకు అంత చీకటి కనపడుతుంది అంట. కళ్ళు తెరిస్తే వెలుగు కనపడుతుంది, కళ్ళు మూస్తే ఊడికని చీకటే కనపడుతుంది కదా. మీరు కళ్ళు ముయ్యండి, మీకేం కనపడుతుంది చూద్దాం. ముయ్యండి, కళ్ళు ముయ్యండి, ఏం కనపడుతుంది? కళ్ళు తెరు. పాట పాడాడు, కన్ను తెరిస్తే వెలుగురా వెలుగురా, కన్ను మూస్తే చీకటి. నేను చెప్పనా? వీళ్ళు చీకటి అనగానే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఇక మా ఇంట్లో చీకటి, మా ఇంట్లో చీకటి, మా ఇంట్లో ఏదో జరిగిద్ది 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 అనగానే సైతాన్ గారు టిష్యూ మన దేవుడి దగ్గరికి పోతాడు. దేవుడి దగ్గరికి పోయి ఆమె ఆయన ఇద్దరు నమ్ముతున్నారు, వాళ్ళకి ఏదో జరిగిద్ది 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 అని. వారి నమ్మిక చొప్పున చేస్తానన్నావుగా, చెయ్యి, నాకు అవకాశం ఇయ్యి అంటే ఆయన అంటాడు సరే పో అంటాడు. అప్పుడు నిజంగానే వస్తాడు సైతాన్ గాడు. ఇప్పుడు చీకటికి స్వాగతం పలికింది ఎవరు? ఆమె చెప్పింది లేదా ఆయన చెప్పాడు. ఇక నువ్వు నమ్మటం మొదలుపెట్టు, ఆ నమ్మకాన్ని ఆధారం చేసుకుని నిజంగానే దెయ్యం కదిలింది. దీన్ని బట్టి మీకేమర్థమైంది? మీ ఇంటి చీకటి కనపడుతుందంటే కళ్ళు తీరు అక్కాయ అనాలా? ఏందమ్మా నువ్వు చీకటి కనపడుతుందంటే కళ్ళు మూస్తే చీకటే కనపడుద్ది, కళ్ళు తీరు వెలుగు కనపడుద్ది. నువ్వేం చెప్పబోతున్నావు మాకు తెలిస్తే రోజు ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం, పాపాలను వదిలేసాం, వాక్యానుసారంగా బతుకుతున్నాం, దేవుడు మాకు తోడై ఉన్నాడు, మా ఇంట్లో ఆయన సన్నిధి ఉంది, మా ఇంట్లో ఆయన సన్నిధి ఉంది. చీకటి లేదు, నీ పిండా కూడలేదు పో, నీకు బట్టింది చీకటి బట్టి తిరుగుతున్నావు, కొంపలం పడిపో అని తరవాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పదిగా మొహమాటం లేదు, ఇట్లాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. దయచేసి ఈ విధంగా ఎవరు నిన్ను మోసగించినా దయచేసి మోసపోవద్దు మోసపోవద్దు మోసపోవద్దు. నీ అమాయకత్వాన్ని అవతలాలు సొమ్ము చేసుకునే అవకాశం. ఒకవేళ నిజంగా దుష్టశక్తి నీ మీద దాడి చేస్తూ ఉంటే ఆ దాడిని దేవుడే నీకు బయలుపరుస్తాడు. మోకాళ్ళు నీ ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి, వదిలిపోయింది. వాటి మీద నీకు అధికారం ఇచ్చాడు. ఏది కూడా నీ దెబ్బకి అద్దడుచుకోవటమే కానీ దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మొదటిది అది. రెండవది, ఇది ఒక్కటి చెప్దాం అనుకున్నా కానీ ఈ టైం పరిగెత్తుతుంది, నాకేం ఈ టైం చాలట్లేదు. ఈసారి ఇప్పుడు చెబుతాలే పాండి, అయిపోయింది ముగిస్తా. ఏం చేద్దాం, టైం చాలటల్లా. బుద్ధిహీనత అయింది, అర్థమైందిగా. మీకే మీరు బాగానే ఉంటారు, ఆరోగ్యం బాగున్న వాళ్ళు, షుగర్ బీపీలో వాళ్ళు తిట్టుకుంటారు, ఇంకా ఆపాయో అనుకుంటే మళ్ళీ నాకు పాపం కాదు. అందుకే మరి అంతవరకు ఆపేసేదా? చెప్పండి, నోరు మంచిదైతే దేవుడి హృదయం, దేవుని ఎదుట నీ హృదయం క్రమంగా ఉంటే, దేవుడిచ్చిన అధికారం మీద నువ్వు విశ్వాసం ఉంచితే తిరుగుండదు నీకు. పాష గారు మొన్న పాష గారు చూస్తున్నాడు, మా పాష గారు అక్కడేదో ఒక మర్డర్ జరిగిందంట. ఆ డెడ్ బాడీ అక్కడ ఉందో తీశారో తెలియదు. అప్పట్లో కొన్ని సంవత్సరాల క్రితం నైట్ 12-1 గంట ఇంకా డెడ్ బాడీని తీయలేదు అనుకుంటున్నారు జనాలు, ఊరు బయట ఉంది. ఇప్పుడు ఆ రూట్లోనే వెళ్ళాలి ఈయన కొంచెం అలజడిగా ఉందంట. నైట్ 1 గంట అవుతుంది అని ఆ ఊరు బయటికి వెళ్ళి, బొప్పిడి ఊరు బయటికి వెళ్ళి అక్కడ నుంచి రాజాపేట, కొత్త రాజాపేట పోవాలి. ఎవరన్నా వస్తే తోడు చేసుకొని పోదాంలే అని ఆగాడంట. ఆ జామున ఎవరు వస్తారు, ఎంతసేపు చూసినా ఎవరు రాలా. చివరికి ఒక పాలాయన పోతున్నాడంట. పాలాయన నైట్ అంతా తిరిగి డబ్బులు వసూలు చేసుకొని అతను పోతున్నాడు. ఇక అతను అక్కడ చూశాడు, రైట్ ఇతను తోడు చేసుకొని వెళ్ళొచ్చులే అనుకుని అతను సమీపంలోకి రాగానే బండి స్టార్ట్ చేశాడు. ఇతను ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్నాడు, నన్ను చూసి బండి స్టార్ట్ చేశాడు ఏందని ఇక అతను పెంచడం మొదలుపెట్టాడు. ఇదేంద్ర ఇప్పటిదాకా ప్రశాంత్కి వచ్చి ఎంత స్పీడ్ పోతున్నాడు ఏందని ఇతను స్పీడ్ పెంచాడు. ఇతడు స్పీడ్ పెంచి అతను పెంచి, ఇతడు పెంచి అతను పెంచి, ఒకడికొకడు అందకుండా పత్తా లేకుండా పోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమర్థమైంది మీకు? ఏం తోడు ఉంటాడని ఈయన ఆగాడు భయం కొద్దీ. నన్ను చూసి స్టార్ట్ చేశాడు ఈడు ఊట అని చెప్పని ఆయనకి భయం కలిగి ఆయన పరిగెత్తాడు. ఆగితే పట్టుకొని కొట్టి డబ్బులు చేసుకుంటాడేమో. ఇట్లాగా కొంచెం భయాన్ని బట్టి కొన్ని జరుగుతుంటాయి.
ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనిషి హృదయంలో ఉన్నటువంటి భయము రోగాలకు గురి చేసిద్ది, మనశ్శాంతి లేకుండా చేసిద్ది బిడ్డలారా. ఈరోజు టైం చూసుకోవద్దని చెప్పా, వదిలేస్తారు కదా, టైం పట్టించుకోరుగా ఈరోజు. రైట్. అతి భయం అవసరమే, కానీ దేవుని మీద మాత్రమే. ఇక దేనికి భయపడాలి, మనుషులకు కానీ, శత్రువులకు కానీ, రోగాలకు కానీ, పరిస్థితులు దేనికి. ఎందుకంటే ఆయన సెలవు లేకుండా నిన్నేది కూడా ముట్టజాలదు, నిన్నేది గెలవజాలదు. కలవరం, ఎవడన్నా బెదిరిస్తే కలవరం, ఎవడన్నా మాట అంటే కలవరం, ఏదన్నా ఒక మాట చెబితే కలవరం. నేను చెబుతున్నా, కలవరంలో ఉండటానికి కాదు, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడింది. విశ్వాసాన్ని బట్టి నువ్వు సమాధానముల విశ్రాంతిలో బ్రతకడానికి పిలువబడ్డావు. ఇంక లేచి నిలబడండి. ఎందుకనగా నిలబెట్టి నడుము లేపి లేకుండా లేండి. ఎందులో ఉండొద్దని చెప్పాడు దేవుడు. భయపడుట వలన మనుషులకు ఏమొచ్చును? ఉరి. భయపడితే తప్పేందన్న అంటారు కొంతమంది. భయపడితే పోతావని చెప్తున్నాడు దేవుడు. మరి ఏం చేయాలా? నన్ను బట్టి ధైర్యం తెచ్చుకో. నువ్వు భయపడితే నాకు భయపడాల్సిందే, కానీ ఇక దేనికి, ఎవరికి, ఏ కారణాన్ని బట్టి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. ఎవరు నీకు తోడుగా ఉన్నారు? తుఫాన్లు ఎన్ని ఎదురైనా, పెనుగాలు ఎన్ని ఈడ్చి కొట్టినా, ఆయన నీ దోణిలో ఉన్నంత వరకు నీ దోణె మునకకు గురి కాదు. ఆయన అంటాడు, ఎందుకు భయపడుతున్నావు? నా దగ్గరికి వచ్చి కూడా ఇంకా నువ్వు భయంలోనే, కలవరంలోనే ఉన్నావా? నీకు ఇంకా నమ్మకం కుదరలేదా? నీకు ఇంకా విశ్వాసం రాలేదా? పిచ్చి ముఖమా, వదిలేయి. నేనున్నాగా, నన్ను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఈ అతి అనేది ఏ విషయాల్లో చేస్తాడో ఈసారి చెబుతా, ఎందుకు హడావుడిగా వింటాం. కాబట్టి 2 విషయాలు చెప్పాను. ఒకటి బుద్ధిహీనత, అతిలో నంబర్ 1 వచ్చింది ఏది? భయం. ఈరోజు దేవుని బట్టి నీకు ప్రేమతో చెప్తున్నాను, భయపడొద్దు బిడ్డలారా. సమస్యలు ఏవైనా కావచ్చు, శ్రమలు ఎన్నైనా కావచ్చు, అన్నిటిని అధిగమింపజేసి నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఉత్తమమైన స్థితికి చేర్చగల దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇది నమ్మాలి నువ్వు. నువ్వు ఆలోచిస్తే మనుషుల గురించో, శత్రువుల గురించో, సమస్యల గురించో కాదు. నువ్వు ఆలోచిస్తే ఆయన గురించి ఆలోచించాలి. నువ్వు భయపడితే ఆయనకు భయపడాలి. ఇక మిగిలిన ఆయన చూసుకుంటాడు. నేనేదో ఈరోజు మాటలు చెప్తున్నానని కాదు, నేను నిజంగా ఆయన నమ్మాను, ఆయన నాకు తోడై ఉన్నాడు, ఇక నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదని. వాస్తులు లేదు, సిద్ధాంతాలు లేదు. అమావాస్య రోజు లాభేపించా. మొన్న ఇల్లు కట్టంటే అమావాస్య రోజు లాభేపించా. ఎవడని నేర్పిస్తారా చెప్పు? మరి దమ్ముంటే చెయ్యి. వేరే కుటుంబాలకు చెందిన వ్యక్తులు చనిపోతే నా ఇంటి ముందు పెట్టుకొని సమాధి కార్యక్రమం చేశా. చాలా మందిని నా ఇంటి ముందు, ఇతరులను తీసుకొచ్చి నా ఇంటి ముందు పెట్టుకొని సమాధి కార్యక్రమం చేశా. తెస్తావా మరి నీది కాని వ్యక్తిని నీ ఇంటి ముందు పెట్టుకుంటావా? దమ్ముందా? ఈశాన్యం మోస్తావా? దమ్ముందా? దడా పోతానేమో అని చెప్పు. మరి వాస్తు మీరుతావా? మీరు చూపించా, ఆధారాలు ఉన్నాయి. భర్త చనిపోయిన విధవరాలు 3 రోజులు కూడా కాకుండా చనిపోయినటువంటి ఆమె భర్త చనిపోతే 3 రోజులు కూడా ఆమె 3 రోజులు కూడా గడవకుండా ఆమె నీ ఇంటికి రానిస్తావా? ఎంతోమంది ఆడపిల్లల్ని నా ఇంట్లో పెట్టుకున్నా, వాళ్ళని ఎవరు రానియకపోతే దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఏదే వేడి కాళ్ళమ్మా, రాకూడదమ్మా. సొంత కుటుంబ సభ్యులు పుట్టింటోళ్లే రానివరే. దేవుని కృపను బట్టి నా ఇంట్లో పెట్టుకున్నా, నా ఆడపిల్లలో ఒక ఆడపిల్ల తల్లి ఉండని. ఏం కాలేదే. దాదాపు 18 సంవత్సరాలుగా ఈ పని చేస్తా ఉన్నా. నా తండ్రి నన్ను ఆశీర్వదించాడు, కానీ
శాపానికి అప్పచెప్పలేదే, చెప్పు. ఎయ్యి నీ సిద్ధాంతాలు. విధవరాలు ఎదురొస్తే మా అమ్మ వెనక్కి పిలిచిది నన్ను, బాయ్ రారా అంటది. ఏంది మా అంటే, పెన్ను ఉంటుంది నా దగ్గర, పెన్ను మర్చిపోయావదా అంటది. ఎందుకంటే ఆమె ఎదురొస్తుంది, పోతే ఏమన్నా ఇద్దేమో నాకని. ఇప్పుడు మా అమ్మయ్య పోయాడు, మా అమ్మ కూడా విధవరాలే అయి ఉంది. మరి చెబుతున్నా, తర్వాత తెలుసుకొని మారిందిలేండి. అంటే సిద్ధాంతాలు అలాగ ఫాలో అయ్యి, ఆచారాలు ఫాలో అయ్యి ఏం జరిగిద్దో విధవరాలు మనిషి కాదా? ఇంకొక విచిత్రమైన మాట చెప్పనా? భర్త బతికున్న స్త్రీ పక్కన భర్త ఉంటాడు, భర్తను కోల్పోయిన విధవరాలి పక్కన దేవుడు ఉంటాడు. ఏది దీవెనకరమైందో, ఏది ఆశీర్వాదకరమైందో దాన్ని శాపంలాగా మనకు చూపించారు దిక్కుమాలిన శాస్త్రాలు కల్పించి. విధవరాల్ని చేర్చుకోవటం ఆశీర్వాదకరం, విధవరాలకి అంత సాయం చేయటం ఆశీర్వాదకరం, విధవరాల్ని ఆదరించడం ఆశీర్వాదకరం. విధవరాల్ని శాపగ్రస్తురాల్లాగా ఎంచటం శాపం. పాపం పొలం పనికి వెళ్తా ఉంది హడావుడిగా ఒక విధవరాలు, పాపం భర్త చనిపోయిన ఆమె, దేవుని బిడ్డ. ఆటో పొలం పనికి వెళ్తున్నారు. పొలం పనికి వెళ్తున్న ఆటోలోంచి దిగింది ఒక ఆమె. దిగి డైరెక్ట్గా ముఖం మీద అంది, దరిద్రం ముఖం వేసుకొని శుభమా అంట పొలానికి పోతుంటే మాకు ఎదురుగా రాకపోతే కథ తొలగొచ్చుగా, ఏడాడి మందంతా ఎందుకు పడతారు ఏమో అనుకుంటా ఎక్కింది. ఆ మాటని చివుక్కు మంది ఈ విధవరాలి హృదయం, అబ్బా అని. మరి ఏం చేయాలా? నీ కోసం ఇంకొకళ్ళ కోసం తొలుగుతా పోతే మరి ఆమె పొలం పని చేసుకోవద్దా? ఆమె కడుపు నింపుకోవద్దా? కానీ చూటిపోటి మాటలతో ఆ బిడ్డను గాయపరిచింది, ముఖం మీదనే అనేసింది. ఏమల్లా ఆ దీనరాలు పాపం, దిక్కులేని స్థితి కదా పాపం, తనే కష్టం చేసుకోవాలి, భర్త లేడు, మరి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి. ఈ మాట పలికిన మనిషి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి, ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళింది. వాష్రూమ్కి వెళ్ళాడు భర్త, పోయినోడు పోయిన దగ్గర అవుట్. అదే రోజు 24 గంటలు గడవక ముందే అదే రోజు సాయంత్రానికి వైధవ్యం ప్రాప్తించింది ఆమెకి, విధవరాలైంది. జాగ్రత్తగా ఉండాలి మనం. దిక్కుమాలిన శాస్త్రాలు, ఆస్తులు, అది ఇది అని పెట్టుకొని, ఆచారాలు పెట్టుకొని పనికిమాలిన వాటన్నిటికీ భయపడొద్దు. ఒక దేవునికే భయపడాలి. దేవుడు నీకు తోడుగా ఉంటే ఏవి, ఎక్కడ, ఏది, ఎవడు ఏ ప్రయోగం చేసినా, ఏ వాస్తు తేడా ఉన్నా, ఏదున్నా నీకేమి కాదు. నువ్వు బాగుంటావు, వర్తిల్లుతావు. ఎంతమందికి అర్థమైంది? అతి చేయొద్దు, కలవరంలో బతకొద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచారు గనక ధైర్యంగా ముందుకు కొనసాగండి. నా తండ్రి సెలవు లేకుండా నిన్నేది ముట్టదు.